అలాగే అండి. మరి మన నక్షత్రాల వయసు కూడా చూద్దామండి. ఇప్పుడు నక్షత్రాల వయసు చూసినట్లయితే వీరికి ఎలా ఉండబోతుందంటారు కుంభరాశి వారికి మార్చ్ మంత్ మొత్తం? మనం మార్చి మంత్ చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి ఈ మాసం అంతా ఫస్ట్ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ధనహీనత కూడా ఉంటుంది. వచ్చిన అమౌంట్ ఎక్కువగా పోతుంది. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంది, మృష్టాన్నం ఉంది. మీరు శతభిష నక్షత్రం వాళ్ళని గనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళు ఎక్కువ మంది నాకు శతభిష నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఫోన్లు చేస్తూ ఉంటారండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి మంత్ వాళ్ళు ఎంజాయ్ చేయబోతున్నారంటే అంటే మార్చి మంత్. మార్చ్ మంత్. ఎందుకంటే వీళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, జయం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మోష్టాన్నం ఉంటుందండి. ఫ్రీడమ్ ఆహ్, ఉంటుంది. ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి ఆహ్, చాలా మంచి ఒక శుభశకునం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా ఇక ముందు ముందు డేస్ అంతా వీళ్ళకి. అంటే ఎల్నాటి శని ఉన్నా బట్ ఈ ఇంతలాగా ఇబ్బంది పడే సిట్యుయేషన్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంటారు, జయప్రదంగా ఉంటుంది, సంపదలుంటాయి, మృష్టాన్నం ఉంటారు. మార్చి 18థ్ వరకు నాశనం. ఈళ్ళు కాలపెట్టిన ఏదైనా వర్క్ గాని ఏదైనా ఉంటే అందులో మధ్యలో ఆగిపోయి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో, ఇది మనకి నక్షత్రం వైస్ గనక చూసుకుంటే, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి హై గ్యాస్ట్రైటిస్ వచ్చేసి చెస్ట్ పట్టినటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఆహ్, మైల్డ్ ఫీవర్ కానివ్వండి, లేదంటే చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. హార్ట్ పేషెంట్స్ ఎవరైనా గనక ఉంటే చాలా బాగా డైట్ చేయటం. ఓకే. పర్టిక్యులర్‌గా మనం గనక డేట్ చూసుకుంటే మార్చి 14 నుంచి 24 ఈ 10 డేస్‌లో సూర్యుని యొక్క తీవ్రత వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉండి ఎవరైనా గాని హార్ట్ పేషెంట్స్ ఉంటే ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవటం, వాకింగ్‌కెళ్ళటం. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ప్రొసీజర్స్ ఉండుంటారు కదండీ! కొంతమంది స్టంట్స్ చేసుకొని ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కొంచెం రిలాక్స్‌గా ఉండటం. ఈ 10 డేస్ బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఉండటం. ఎలా అంటే కొంచెం వాళ్ళు మోడరేట్ డైట్‌లో ఉంటే చాలా బావుంటుందండి. సో, ఈ నెల